చంద్రబాబు నాయుడు గారు నాకు తెలియక అడుగుతాను. చాలా అనుభవజ్ఞుడు కదా నువ్వు. కలకాలం ఇలాగే ఉంటావా? ఉట్టికట్టు ఊరేగుతావా? ప్రభుత్వాలు మారవా? నువ్వు అపోజిషన్లోకి రావా? నీ అబ్బాయి అపోజిషన్లోకి రాడా? దుర్మార్గమా? ఏం దుర్మార్గం ఇది? నేను తెలియక అడుగుతాను. ఎవరిని పడితే అని అరెస్ట్ చేసేయటం, ఎవరు నీకు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళని అరెస్ట్ చేయటం. అంటే అరెస్టులు చేసి జైలులో నింపేసి నాయకుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని నువ్వు రాజ్యం చేద్దాం అనుకుంటున్నావా? ఎన్నాళ్ళు చేస్తావు? ఈ 4 సంవత్సరాల తర్వాత కూడా చేస్తావా? చూస్తాం. ప్రజా వ్యతిరేకత నేను మనవి చేస్తున్నా. ఒక్కసారి ఆలోచన చేసుకోండి, ఎంక్వైరీ చేసుకోండి. ఏ ప్రభుత్వానికి కూడా 11 మాసాల్లో ఇంతగా ప్రజా వ్యతిరేకత పెరిగినటువంటి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలోనే లేదు. అంత ప్రజా వ్యతిరేకత పెరిగినటువంటి ప్రభుత్వం ఇది. మీకు పోగాలం దాపరించింది, అంతకు మించి ఏమీ లేదు. అంటే ఇంకా 4 సంవత్సరాలు ఉన్నాంలే మనం, ఈ లోపల ఎవరిని పడితే ఆయన కొట్టిపారేద్దాం, ఎవరిని పడితే ఆయన రౌడీతనం చేసేద్దాం, పోలీసులను అడ్డం పెట్టుకుని రౌడీతనంగా వ్యవహరిద్దామని నారా చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారనేది నాకున్నటువంటి అభిప్రాయం ఇవన్నీ చూస్తుంటే.